హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి నిన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 129 రిలీజ్ చేసింది, పాత విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి. సో ఇది పాత విఆర్ఓ విఆర్ఏలకు గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన మార్గదర్శకాలు అని చెప్పొచ్చు. అయితే దీని ప్రకారం ఈ జీవో నెంబర్ 129 ప్రకారం పాత విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, వారు గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ పోస్ట్కి అప్లై చేయాలంటే వారు కనీసం డిగ్రీ అయితే ఉండి తీరాలి. ఒకవేళ డిగ్రీ గిన లేని పక్షంలో ఇంటర్ కూడా అర్హత ఇచ్చారు, కానీ ఇంటర్తో పాటు 5 years రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓగా చేసిన అనుభవం ఉండాలి. అంటే మినిమం 5 years ప్లస్ ఇంటర్ లేదా డిగ్రీ, ఈ రెండు లేని పక్షంలో సాధ్యం కాదు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైతే 6,000 పోస్టులకు ఈ విఆర్ఏలకు విఆర్ఓలకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టనున్నట్టు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. సెలక్షన్ ప్రాసెస్ అని 4th పాయింట్లో ఇక్కడ చూడవచ్చు. సో కండక్ట్ టు ఎవాల్యుయేట్ ద కాంపిటెన్సీ ఆఫ్ అప్లికెంట్స్ ఆఫ్ ద పోస్ట్ ఫర్ ద జీపీఓ. సో జీపీఓ పోస్ట్కి వారికి అర్హత ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి, వాళ్ళకున్న నాలెడ్జ్ని అసెస్ చేయడానికి ఒక నాలెడ్జ్ అండ్ స్కిల్ రిలేటెడ్ టెస్ట్ అనేది పెట్టబోతున్నారు. దీంట్లో ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ మరియు పబ్లిక్ సర్వీస్ డెలివరీకి సంబంధించి ప్రాసెస్ అంటే ఈ సిలబస్ ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే అంశాలు ఏవి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా మిగిలిన 4,500 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్తో ఫిలప్ చేస్తామని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ పాత విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓకి అర్హతలేంటి, వాళ్ళ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంట్లో వారికి ఉన్న ఈ స్కిల్ టెస్ట్లో భూభారతి చట్టం కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది సిలబస్లో. సో ఇక మనము కొత్త వారికి, అంటే ఇప్పుడు మనము నిరుద్యోగ అభ్యర్థులుగా ఉన్న మనకు ఎన్ని పోస్టులకు ఉండే అవకాశం ఉందంటే ఫ్రెండ్స్, మనకు 4,500 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్తో పాటుగా భూభారతి చట్టం 2024 అది ఈ రోజుతోటి అమల్లోకి వస్తుంది. సో ఆ అంశాలను దీంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. సో ఈ జీవో నెంబర్ 129లో యాడ్ చేసిన మరికొన్ని అంశాలను మనం చూస్తే, ఇక్కడ ఈ విఆర్ఓ విఆర్ఏలు జీపీఓలుగా వచ్చిన తర్వాత వారి యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఆ ఉద్యోగ బాధ్యతలు ఏంటి అనే అంశాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. సో మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్, కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్, ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే ఆ సర్టిఫికేట్స్ ఏంటనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. కానీ ఏదైనా సర్టిఫికేట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, విలేజ్ లెవెల్లో కావచ్చు, ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసినా కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. చెరువులు, కుంటలు, అదేవిధంగా వాటిని ప్రొటెక్షన్ చేయడం వీరి యొక్క బాధ్యత. అదేవిధంగా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఏదైతే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్కి సంబంధించి సర్వే చేయడానికి సర్వేయర్కి వీరు సహాయకారిగా ఉండాలి. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వీరి యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వీరిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన డ్యూటీలు, ఆ ప్రోటోకాల్ డ్యూటీలను కూడా వీళ్ళు నిర్వహించాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉండే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చివరి అంశం వచ్చేసి ఎనీ అదర్ డ్యూటీస్. సో జిల్లా కలెక్టర్ కావచ్చు, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ గారు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, వీరు ఏ విధమైన ఇతర డ్యూటీలు అప్పగించడం కానీ ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ మొత్తం ఈ 9 డ్యూటీలను ఇక్కడ పేర్కొంటూ జీవో 129 రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతం పాత విఆర్ఓ విఆర్ఏలకు దాదాపు 6,000 వరకు పోస్టులను అయితే వీరికి కేటాయించారు. కాబట్టి డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ లేని వారికి ఇంటర్ కూడా ఇచ్చారు, కానీ ఇంటర్తో పాటు 5 years విఆర్ఓగా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇంటర్ మీద అర్హత ఇచ్చారు. వీరికి ఒక స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పూర్తి విధి విధానాలు కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు ఇంకా పేర్కొనలేదు. సో దానికి సంబంధించి మనం మొత్తానికి ఏంటంటే
ఈ గ్రామపాలన ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, కొత్తగా కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. మనకు ఈ జనరల్ నాలెడ్జ్ కానీ సెక్రటేరియల్ అబిలిటీస్లో ఉన్న సిలబస్ మొత్తం కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్న సిలబసే కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీంట్లో ఏదైనా అదనంగా అంశాలు, ఈ భూభారతి చట్టం కావచ్చు, ఇంకా ఏదైనా కొత్త అంశాలు ఉంటే వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు జీవో నెంబర్ 129 వచ్చిన నేపథ్యంలో గ్రామపాలన ఆఫీసర్ సంబంధించిన కొత్త గైడ్లైన్స్, అది కూడా పాత విఆర్ఏలకు సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.